విజయవాడలో కుండపోత వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల ధాటికి ఆర్టీసీ బస్టాండ్ జలదిగ్బంధమైంది. బస్టాండ్ పరిసరాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. రవాణా స్తంభించిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలతో మచిలీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మచిలీపట్నం బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. రవాణా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలోని ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. లక్ష్మీ టాకీస్ సెంటర్, రేవతి సెంటర్, కోనేరు సెంటర్లలో మోకాళ్ల లోతు నీరు చేరింది. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు, మచిలీపట్నం బస్టాండ్, గుడివాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయి మనకి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు నడుము లోతు నీటిలోనే విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు తమ దైనందిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉంటే, మరోవైపు మధ్యలో దృశ్యాలు చూస్తూ ఉన్న మచిలీపట్నం బస్టాండ్ ఏ రకంగా ఉందో కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు చేరిపోయింది. నీరు నిలిచిపోయిన దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. భారీ వర్షాలతో ఎడతెరిపిలేని వర్షాలతో వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆ మోకాళ్ళ లోతు నీటిలోనే ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు. మరోవైపు అదే సిచ్యువేషన్ గుడివాడ బస్టాండ్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షాలు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో రహదారులే కాదు బస్టాండ్లు అనేక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గుడివాడ బస్టాండ్లో అయితే బస్టాండ్ లోపల కూడా నీరు చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అయితే బస్సులు నీటిలో అలా నిలిచిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తూ ఉండడంతో జనజీవనం చాలా వరకు స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రహదారులన్నీ కూడా నీటితో నిండిపోవడంతో ఎక్కడెక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మోకాల లోతు వరకు నీరు చేరిపోయింది. అలాగే మహిళలు, చిన్నారులు అందరూ కూడా తమ డైలీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం.